నిఘా 2TV న్యూస్, నిజం కోసం మా నిఘా. నిఘా 2 న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా సిరివెల్ల మండల పరిధిలోని కోటపాడు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. యాలూరు కెనరా బ్యాంక్ అధికారులు తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు వందలాది మంది రైతుల నోటికాడి కూడును దూరం చేసేలా కనిపిస్తోంది. కోటపాడు గ్రామ పరిధిలోని రైతులు తాము పండించిన పంటను భద్రపరుచుకున్న ఒక ప్రైవేట్ గోదామును రుణాల రికవరీ లేదా ఇతర సాంకేతిక కారణాల సాకుతో యాలూరు కెనరా బ్యాంక్ అధికారులు అకస్మాత్తుగా సీజ్ చేశారు. ప్రస్తుతం ఆ గోదాములో సుమారు 5 కోట్ల రూపాయల విలువ చేసే ధాన్యం నిల్వ ఉందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. నాణ్యతపై ఆందోళన. గోదామును సీజ్ చేసి లోపల గాలి ఆడకుండా తలుపులు మూసివేయడంతో నిల్వ ఉంచిన ధాన్యం వేడికి రంగు మారిపోవడమే కాకుండా నాణ్యత దెబ్బతిని ముక్కిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పుల బాధతో ఇప్పటికీ అల్లాడుతున్నారు. ఇప్పుడు అధికారుల అత్యుత్సాహం వల్ల మా కష్టమంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతోందని రైతులు వాపోతున్నారు. వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని మానవత దృక్పథంతో గోదాము సీలును తొలగించి ధాన్యం పాడవకుండా చూడాలని, తమకు న్యాయం చేయాలని కోటపాడు గ్రామ రైతులు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. రైతులతో వాళ్ళు చెలగాట మాడడం ఏంది? అప్పు చేసిన పడాపాపులకు ఇదే బ్యాంకులు తీసేసినారు. 94 లక్షలు వాళ్ళు ఇచ్చినారు లేదో 94 ప్రశ్నలు వేసి వేధించి రైతులకు ఉన్న ధాన్యాన్ని సీజ్ చేసినారు. ఎవడు కట్టిస్తాడు? మరి ఎవడు బాధ్యత? బ్యాంకుడు బాధ్యత వహిస్తాడా? అదే చెప్పండి. మీరు బ్యాంకుల్లోకినా ఇదిగిన సంరక్షించి వాళ్ళ న్యాయం జరగకపోతే అదే యాలూరు బ్యాంక్ దగ్గర 100 మంది నిర్హార చేస్తారు రైతులంతా కలిసి. అంతే తిరుపతి బ్యాంక్ కానీ అక్కడ కూడా కూర్చుంటారు రైతులు. ఓన్లీ దళితులనే ఉద్దేశంతోనే వేధిస్తారు. ఇదే ప్లేస్ లో ఇతను కాకుండా ఒక ఎవరైనా అగ్రవర్ణాల వాళ్ళు ఒక సమ్ రెడ్డో లేకుండా సమ్ ఎవరైనా కాంపోనెంట్ అయినా వాళ్ళు వచ్చే వాళ్ళ రారు కదా. దళితులనే వేరే బ్యాంకులో అప్పులు ఉన్నాయా ఏమన్నా? వేరే గోడౌన్లు ఉన్నాయి. సమాచారం చట్టం కింద వాళ్ళు ఇవ్వరు కదా మనకి. దబ్బికి వచ్చి మీరు తాళం చేసుకొని పోతే నష్టపోగారు ఎవరు కట్టించేది? ఇప్పుడు మేము అమ్మకాలి సార్ ఒడ్లు 10 రోజుల నుంచి గాలి తోగుని డోర్లు రోజు తెరుతుంటేనే మాకు నష్టపోతున్నాం. పచ్చి కూడా పై వచ్చినా ఇవి వచ్చినాయని 2500 బస్తాలకు వచ్చి 2000 కడుగుతాడు. ఎవరు కట్టించారు వాళ్ళకు నష్టపోగారు? చెప్పనీకి నష్టం ఎవరు కట్టించారు? కోటపాడు గ్రామం, శ్రీవెల్ల మండలం, నంద్యాల జిల్లా. టీపీఎస్ రాజ్ కమల్ వేరౌస్ గోడౌన్ యాలూరు బ్యాంక్ వాళ్ళు సీల్ చేసినారు. 10 రోజులు అయింది. మినిమం 10 రోజులు అయింది. ఒడ్లు దెబ్బతింటాయి. కొద్దిగా తెడిపించవలసిందిగా కోరుతున్నాము. దాదాపు 5 కోట్ల విలువ చేసే సరుకు ఉంది. ఏంటికి సీజ్ చేసినారు? అతడు లోన్ కట్టలేదని సీల్ చేసినారంట. రైతులకు చూసుకోవాలా. ఇట్లా రైతులనైతే ఇబ్బంది పెట్టకూడదు. డోర్లు ఓపెన్ లో పెట్టాలి. బ్యాంకులు కానీ వచ్చి తెరిచి వాళ్ళనే మూసుకొని పొమ్మను. మా సరుకు మాకు భంగం కాకుండా 10 రోజులు అవుతుంది. సరుకు భంగం అవుతుంది. పచ్చి సరుకు వేసుకుంటాము, ఉట్టి సరుకు వేసుకుంటాము, పై వచ్చి గీయొచ్చి అంటే మాకు వాళ్ళు నష్టపకారం కట్టించారా? ఎవరు కట్టించారు? బ్యాంకుల్లో కట్టించారా? ఎల్లో మీద పడాలా? మేము ఎల్లో మీద మొత్తకాలా? మంచి పట్టాలి. 20 రోజులకు ఒకసారి మందు కొట్టాలా, మాత్రం లేయాలా? పెట్టి ఆయకం పెట్టుకొని తెచ్చుకున్నాం. పెట్టుబడులకు అప్పులు తెచ్చుకునే పొలాలు ఆయకాలు పెట్టి తెచ్చినారు. బ్యాంక్ వాళ్ళు నష్టపకారం మాకు కట్టేయాలి, బాధ్యత వహించాలి. ఏదైనా కానీ వాళ్ళు వచ్చి మాకు తెరిపించి మా సరుకు మాకు బ్యాంకులనే పెట్టుకున్నాము. కమ్మలు కానీ సొత్తులు కానీ ఏదన్నా కానీ దాంట్లోనే పెట్టినాము. ఆన్లైన్ లోన్ తెచ్చుకున్నాము. ఇక్కడ పంట మీద పెట్టినా దీంట్లో వేసుకున్నాము. ఇప్పుడు వాకిలు తెరిచే కదా వ్యాపారాలు వచ్చి చూసుకునేది. 2-3 వచ్చి చూసుకొని వాళ్ళ దగ్గర ఉండి తెరిచి రైతులు వచ్చారు చూసుకుంటారు. మేము నచ్చిన రేటుకు మేము అమ్ముకుంటాము.